శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణలు పాత్రమైన ఈ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థల యందు చల్లగా కాచి కాపాడే సర్వేశ్వరాని మేమన్ను చింతునయ్యా. హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుడు. సతి సౌభాగ్యము పతి సన్నిధానమే సతి సౌభాగ్యము పతి పాద సేవయే సతి జన్మ ధన్యము పతి పాద సేవయే సతి జన్మ ధన్యము పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. పతి అనురాగమును
సంపూర్ణముగా పొందిన పడతికి ఆనందము ఆహ్లాదము కాక మరేముడును స్వామి. కానీ నాదొక సందేహము. నిన్నటి పురాణ గోష్ఠిలో మీరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అది ఏ నా సందేహము. పుణ్యము వల్ల పురుషుడును అదృష్టవశం నా భార్య లభించనని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థములే. ప్రాజ్ఞుడైన భర్త లభించడు అదృష్టమే. ఇంకనూ సందేహమా? సప్త సముద్రములైనను అవలీలగా ఎదవచ్చునేమో గాని సంసారమని ఈ సాగరముని ఎదుట అతి కష్టమని పెద్దలు చెబుతున్నారు. సందేహమా? కష్టభరితము బహుళ దుఃఖప్రదము సారరహితంబునైన సంసారము భాగ్యము స్వర్గమగడి కల్పనము చేసే భాగ్యము స్వర్గమగడి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఎన్నో జన్మల పుణ్యఫలంబు ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మకు రాధా మీ ఆడవారి గురించి మన పూర్వీకులు ఎంతో గొప్పగా చెప్పారు రాధా. అవును కదా. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని ఏ పనైనా నువ్వు చేయు సమయమున భర్తకు భార్య దాసి వలె సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రి వలె మరి భోజన సమయమున మాతృమూర్తి వలె ఆ పైన శృంగార రసభామ వలె మెలగవలేనని చెప్పారు. అట్టి సంసారమునకు అనుకూలవతి కాని ఎడల ఆ భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగునరా. పాలు పెట్టినతోనే పాందుని మెడ విరచి పాలు పెట్టినతోనే పాందుని మెడ విరచి నిండు సంసారంబు రెండు చేసి తన మగడంతటి ఆర్జన పరుడైనను కాపురము మెచ్చి ప్రాణేశుడగడి తల్పి ప్రాణగడి తల్పి శివుడేమి విసిగి ఒక్కడి ఎల్లా పెళ్ళు పెళ్ళులా 10
వేరు కుప్పి పట్టజాలక పెనిమిదెయ్యను పట్టజాలక పెనిమిదెయ్యన్న బావికి ఏటికి ఒడి పరుగులెత్తి భక్తయముగలు కొరికెడు భార్యతోటి బాపురము కంటే రామ రామ నరకము గలదే మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందులో. రాధా, నీవు చెప్పబోవున్నది నేను చెప్పనా? రాధా, భర్తలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? భార్యను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా? లేకేమి రాధా, అట్టి గనులు కూడా ఎందరెందరో కలరు. అర్ధాంగలక్ష్మి అయినట్టి మీలో అర్ధభాగమైన మమ్ములను అర్ధాంగలక్ష్మి అయినట్టి చీటికి మాటికి చెరపురలాడుచు పెండామురకి ఏడిపించువారు పలుపు గట్టల ఎండ బాధసీయుండ్రై ధర్మపత్రియలను మండిపడతారు. పడగల్లరు చేదవన వచ్చి ధర్మపత్రియలను మండిపడేవారు
కానీ ఆ భగవంతుడు మాత్రము నన్ను అట్టి శోధనల పాలు చేయక చక్కని ప్రశస్తరంబు రతనం పెంబెట్టిన పాండితి ప్రతిమ ఏ బగు ప్రేమ శత్రుపై అప్పుడే ఏదో సంతోషించేదు. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కలది. ఏ సమయమునక ఎవరిని ఎలా మార్చును ఎవరు చెప్పారు రాధా? పురూరుడు, కులపుచ్చుడు, కార్తవీర్యార్జునులు, సచక్రవర్తులను విధివంచితుల ఎన్నో కష్టములు అనుభవించాను. 7 దీవులను అవలేలాగా ఏలినటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఒక రుద్రభూమికి సామంతము కాసేను. అందులకి కాలము ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పేశారు రాధా? కనుని హరిశ్చంద్రుని కాటిగా పరిచేసి మురసత సార్వభౌమునిగా సలిపి అలరంటి వేవు అన్నార్తురుగా వెల్చే పేదం చేరుకు వేరు చేసే కర్మాత్మ బలిని రాధా కర్మాత్మ బలిని పాదములకు తృప్తి కలుషాత్మునగుసు స్వర్గమునకెత్తే విప్రనారాయణుని విటులగా ననరిల్చే బడయనంపిని భక్తి ముక్తి చేసి కాలమన యుక్తి మహిమంబు కలదియగుట మానవుడు మేలు విడిచిన మరుదినముగాక సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎల్లగరావని వచ్చినంతురు ఎల్ల బుధులు ఎక్కడి నుండి పులిరాగం వినిపించుతున్నట్టు మీ అన్నగారు దామోదయ మహాశయుడు గోవింద
అనుకున్నట్లునే అవుతున్నది. గుడిలోని బొమ్మల వలె దంపతులు ఎవరునో పురాణం ఉపక్రమించుతున్నారు. ఇప్పుడే ఆరంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పమందులో? ఏమో. పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరికి పొడుపోవునట్లు మీ వదిన ఎరుకు నుంచి తోసుకున్నాడు. ఆయనను వెనుక తుమ్మ ముందులకు మంచిదందురు కదా అని వీధు గుమ్మనికి వచ్చేసరికి వేదవది పిల్లి పిల్లి, నల్లటి పిల్లి. అవునమ్మా, అవునవును. నల్ల పిల్లి ఎదురుకి నాకు ఎక్కడ లేని భయము పుట్టి అంతకన్నా మించి కోపం వచ్చి అయి బట్ట దాన్ని రవ్వంత సేపు సాపపై సతకలబడి మీ వదిన చెడామడాలని తిట్టి వదిలే. అవునమ్మా, మరలా పై బట్ట వేసుకుని వీధి గుమ్మనికి వచ్చి మరి ఒక దుఃఖమా ఏమయ్యా మిత్రమా? ఏమిటయ్యా, నమ్మి నాంచేరమ్మ కొత్త గుడ్ల చేత పుచ్చుకొని సరి కానీ 2 దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమందురు కదా అని శక్తికి తెచ్చుకొని హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినయ్యా. కానీ మిత్రమా, ఆ దుశ్శకనము నన్ను వెంటాడుతూనే ఉన్నది. నన్ను ఏడు ఎవల పడవేయవలసిన నామవాడు కాస్త మాయమైనాడయ్యా. మిత్రమా, నా గొంతు బద్దలో ఉన్నట్లు అరవగా నామవాడు ఏ కొళ్ళు పాకలున్నాయో ఇడుపడి కానీ దుశ్శకనం ఇచ్చడు కూడా దెయ్యం వలె ప్రత్యక్షమైనదయ్యా. అవునమ్మా, ఎట్లేమిటి మిత్రమా, నేను వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయింది కదయ్యా. మిత్రమా, నీవు వినవలసినది ఏమీనూ మించిపోలేదు. నిన్నటి ప్రతివత ధర్మకట్టములోనే ఉన్నామయ్యా. అవి మించిపోయినందుకే కదా మిత్రమా అయినను ప్రపంచముల ధర్మము ఎక్కడ విన్నను ఇతరులకు వినిపించడం కొరకే కదా. అవును మిత్రమా, ఇతరులకు మందు తెలుపగా ప్రతి వాడును వైద్య శాస్త్ర పారంగతుడే. ఇతరులకు నీతి తెలుపగా ప్రతి వాడును నీతి శాస్త్ర పారంగతుడే. సరి మన పరిహాసములకేమి కానీ అమ్మాయి, నీ ఆయన గారి చిలుక పలుకులు ఆవల హాయిగా విందుము కాని ముందు పురాణము కానిమ్ము తల్లి. ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చదువుతున్నాను. ధని అధనుడు రూపసి నొప్పని వాడు వివేకి మూఢభావుడు రోగుండను గత రోగుండనక అందన పతిని పాడు పవలయు కామత్వం వరహాలు కెత్తుకెత్తైన పద్యము మిత్రమా. దీనిని తరువాత నేను మెల్లిగా వదిలివేసింది కానీ దీని యొక్క అర్ధభావము విడమర్చి అరటి పండ్లు వలిచినట్లు చెప్పమయ్యా. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, వృత్తి కానిమ్ము, భార్య అతనిని భక్తితో సేవింపవలేనని దీని అర్థము మిత్రమా. మిత్రమా, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడయ్యా. ఇప్పుడు కనుక బ్రతికినచో పడదీసి పెట్టాడు పంచదార నోటు కోరకుండా. మిత్రమా, దీనిని గనక మా ఇంటి దానికి వినిపించి తినా వినిపించితే మరి దాని నోరు లేవదయ్యా. మా ఇంటి ఎదుట వ్యాపారి పంతులు లేరు, వారి 3వ పెండ్ల బెల్లము. ఎన్నో పెళ్లి పెళ్ళమన్నయ్యా? 3. 3వ పెండ్ల బెల్లము కంటే కాసులు పేర్లు అవేమి పేర్లు పైనుంచి కింద వరకు వెరమూసుకొని భొరాకి బొమ్మల వీధి బొమ్మని నిలబడినప్పుడల్లా నాగా పిల్లను చూపి ఎన్నెన్ని మాటలు మిత్రమా. ఆ రొసరొసలు, ఆ బొసబొసలు, ఆ మూతు విరుపులు, ఆ ముక్కు విరుపులు, పైగా మిత్రమా నన్ను అన్న మాటలు నా ముఖము వరడ ముఖమట, అనగా ముసలనక్క ముఖమటయ్యా. నా కళ్ళు కొంట కొనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చెప్పే దవడలట, నే
తుంఫర తుఫానట. మిత్రమా, ఆనాడు పెండ్లి పల్లకిలో నా ముందు తల వంచుకొని కూర్చున్నది ఎందుకని? సిగ్గుతో మాత్రము కాదట, మరి నా పొడుము గొప్ప బలాయించింది. అయినా భర్త ఎంత కురూపి అయినను భార్య అతని కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన చెల్లిపోవలసినది. పురాణముట్లు పోయించుచున్నది కదా, అదే వాటి ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవచ్చు. అన్నయ్య గారు, మా వదిలి గారు చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. అదేంటో అమ్మా, ఆ, ఎల్లాలి చదువు ఇంటికి ఎలుగు అన్నారు మహానుభావుడు. అవును. కానీ ఆ ఇంటికి ఎలిగిన వాళ్ళగానే ఆ ఇంటినే దహించకూడదు తల్లి. అయినా ఎప్పటి ఆడంగులు కాదు, కట్టుబాటులు కలిసిపోయినవి, ఎగ్గు సిగ్గులు ఏ ఆట కలిసినవి. పైగా రచ్చకెక్కి రథాంతాలు, సీమలు దాటి సిద్ధాంతాలు. ఇలా కొంతకాలం నడిచినచో మగవారి నోట మన్నే మిత్రమా మన్నే. నాయన గారు ఎందుకు ఈ పూట పిలుచుతున్నారు? మామగారు ఎందుకు నేను స్వయముగా పిలిచిన? ఎందుకేమిటమ్మా, ఇదంతా దుశ్శకన ఫలమే. అంతేనా? మనం వినవలసిన పురాణమును విఫలము చేయటం. వద్దు వలనే లేదు, భోజనాయాసము తీరలేదు. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేసి నా ప్రయాణమునకు సిద్ధము చేయము. నాయన గారు వ్యాపారములన్నీ నా మీద వేసి ఆయన విశ్రాంతిని తీసుకుని నిశ్చయించుకున్నారు. వర్జం వచ్చుతున్నదని వెంటనే రమ్మని ఆజ్ఞాపించను. అలాగైనా మీకు కార్యభారం అధికమయ్యి ఆయాసము కలుగునేమో నాథ. నాకును అట్టి భయమే కలదు. కానీ తండ్రి గారికి విశ్రాంతి ఇవి నేను నిర్ణయించుకొని కార్యోన్ముఖులనే బయలుదేరుటకు సిద్ధమైతేనే. సరే మిత్రమా, ప్రాయము వచ్చినంత చేసేది. అలాగే మిత్రమా, కన్న తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా వినిపించింది. కానీ నాకు ఆ అదృష్టము నా చిన్నతనంలోనే లభించినదయ్యా. అట్లునా? ఎట్లది? మా తండ్రి గారు పొడుపు కొండలు పగలగొట్టి
పొడుము చేసుకునే అవస్థ పూర్తిగా తప్పించాను. గుడ్డలు గ్రోచరీగా చించి పూటకు ఓటిని పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగమును చించి గాలి పటములు కట్టుకొని ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించాను. ఎంత పని చేసేదివయ్యా? మన పరిహాసములకేమి గాని నాదొక చిన్న సందేహం. ఏమని మిత్రమా? వెళవలండున మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్ని నిరోయు విధంబుగాను సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో మిత్రమా. ఎన్ని కార్యములు మీద పడినను మన ఇష్టాగోష్ఠికి ఇబ్బంది కలగలేనయ్యా. పురాణమును రాత్రికి పూటకు పంచుకుందాం. ఈ సమయమున కార్యోన్ముఖుడనై హరినామస్మరణ చేసుకున్నది పోయిరమ్మ మిత్రమా. మహాభవ గోవింద, నీ లీలలు అమ్మోహ తండ్రి.
అలాగే